అందరికీ నమస్కారం. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. నా జాతక చక్రంలో 2 ధనయోగాలున్నాయండి. లేకపోతే 2 రాజయోగాలున్నాయి. నేను నిజంగా చాలా గొప్పవాడినవుతానా? నిజంగా నా దగ్గరికి చాలా డబ్బొచ్చేస్తుందా? కానీ ఓకే. వచ్చేస్తుందని చెప్పి మేమనుకుంటున్నాము. కానీ మా పరిస్థితి చాలా మామూలుగా ఉంది. మరీ పెద్దగా ఏమి ఇంప్రూవ్‌మెంట్ మాకు కనిపించట్లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? సో, ఇప్పుడు 2 ధనయోగాలుంటే ఏం జరుగుతుంది అనేది ముందు మనం మాట్లాడుకుందాం. 2 ధనయోగాలు మీ జాతక 2 ధనయోగాలు కానీ, 2 రాజయోగాలు కానీ మీ జాతక చక్రంలో ఉన్నా సరే, చివరిగా మీకు వర్కౌట్ అయ్యేది ఒక ధనయోగం కానీ, ఒక రాజయోగం కానీ వర్కౌట్ అవుతాయి. 2 వర్కౌట్ అవ్వవు. ఒకటే యోగిస్తుంది మీకు, 2 యోగించవు. ఎలా యోగిస్తుంది? ఏ యోగం యోగిస్తుంది? దీనికి తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఏ దశ, ఏ గ్రహాల వల్ల మీకు ఆ రాజయోగాలు మీ జాతక చక్రంలో క్రియేట్ అవుతున్నాయో, ఆ గ్రహాల దశ, అంతర్దశలలో మీకు ఆ యోగాలు యోగిస్తాయి. సో, ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి. ఈ 2 యోగం అనేది ఒక 2 గ్రహాల వల్ల కలుగుతుంది. కనీసం 2 గ్రహాలుండాలి. అప్పుడే యోగం కలుగుతుంది. ఆ 2 గ్రహాలు అప్పుడు 2 ధనయోగాలంటే 4 గ్రహాల వల్ల కలుగుతూ ఉండొచ్చు. 3 వల్ల కూడా కలుగుతూ ఉండొచ్చు. మినిమమ్ రిక్వైర్మెంట్ 2, మాక్సిమం రిక్వైర్మెంట్ 4. ఏ గ్రహాలు బలంగా ఉన్నాయో, ఏ 2 గ్రహాలు బలంగా ఉన్నాయో, ఆ గ్రహాల అంతర్దశల్లో మీకు ఆ యోగం యోగిస్తుంది. ఒకటే యోగిస్తుంది. ఒకవేళ ఆ బలంగా ఉన్న గ్రహాల దశలు, దశలు మహాదశలు మీ జీవితంలో రాలేదనుకోండి. ఆ 2 ధనయోగాలు వృధాగా పోయినట్టే. ఒకటి యోగించకపోతే ఇంకొకటి యోగించడం అనేది జరగదు. అలా జరగదు. ఏ గ్రహాలు బలంగా ఉంటే ఆ దశ, అంతర్దశల్లో మీకు ఆ యోగం యోగిస్తుంది. దశ రాకపోతే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు మీ జీవితంలో ఆ ధనయోగాన్ని కానీ, ఆ రాజయోగాన్ని కానీ